హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్లో భాగంగా కాలము పని అనే టాపిక్లో 4th పార్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు మన గత వీడియోలో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ చూసాం. దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు కూడా చూసాం. సో ఇప్పుడు 4th పార్ట్ చూడబోతున్నాం. సో ఈ 4th పార్ట్ని మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ముందుగా బ్యాక్స్ ఇంతకుముందు చూసినటువంటి ప్రీవియస్ పార్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో దట్ మీకు కొంత మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నౌ లెట్ స్టార్ట్ ది క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 22. ఏ కామా బి కామా సిలు ఒక పనిని 11, 20 మరియు 55 రోజుల్లో పూర్తి చేయును. పని ఏతో ప్రారంభమై మరియు అతను బి మరియు సిల యొక్క సహాయాన్ని రోజు విడిచి రోజు పొందితే ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తగును? యాజ్ యూజువల్గా మీకు ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో ఎలా అయితే చెప్పానో ఫస్ట్ మీరు ప్రైమరీగా చేయాల్సింది ఈ క్వశ్చన్లో అసలు ఉన్నటువంటి మొత్తం పని ఎంత, ఆ పనిని ఎవరెవరు చేశారు, ఇంకా ఎంత భాగం పని మిగిలింది, చివరిలో ఎవరి గురించి అయితే అడిగారో ఆ చివరిలో అడిగిన వ్యక్తి యొక్క సామర్థ్యం ఏంటో కూడా మనం సింపుల్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో ముందుగా చూడండి, ఏ కామా బి కామా సిలు ఒక పనిని వరుసగా 11, 20 మరియు 55 అన్నాడు. మీరు ప్రైమరీగా చేయాల్సింది ఏంటి అంటే 11 చేత, 20 చేత మరియు 55 చేత నిశ్శేషంగా భాగించబడేటువంటి ఒక నెంబర్ తీసుకోండి. సో ఇక్కడ పెద్ద నెంబర్ 55 కాబట్టి సింపుల్గా 55ని 4 టైమ్స్ చేస్తే ఏమొస్తుందండి? 220 వస్తుంది. సో 220 అనేటువంటిది ఆ క్వశ్చన్లో ఉన్న మొత్తం పనిగా మనం భావిద్దాం. ఓకే, సో పని మొత్తం వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మరి ఏబిసిలకు సంబంధించి కాబట్టి ఆ ఏ కామా బి కామా సిల యొక్క సామర్థ్యాలు ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఏ 11 రోజుల్లో చేశాడు, బి 20 రోజుల్లో చేశాడు, సి అనేటువంటి వ్యక్తి 55 రోజుల్లో చేశాడు. సో ఇది ఏ యొక్క సామర్థ్యం, ఇది బి యొక్క సామర్థ్యం, అదేవిధంగా సి యొక్క సామర్థ్యం. సో ఒక అబ్జర్వ్ చేసినట్లయితే 11 ఉంది కాబట్టి 11 2లో 22, పక్కన ఒక 0. సో 20 11లో 220, 55 4లో 220. ఏంటి ఇక్కడ? ఏ అనేటువంటి వాడు ఒక రోజులో 20 భాగాల పని చేయుచున్నాడు, బి అనేవాడు ఒక రోజులో 11 భాగాల పని చేయుచున్నాడు, సి అనేవాడు ఒక రోజులో 4 భాగాల పని చేయుచున్నాడు. ఓకే, మరి క్వశ్చన్లో ఉన్న కండిషన్ ఏంటిది? ముందుగా వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? ఏతో ప్రారంభమైంది. పని అనేటువంటిది ఏతో ప్రారంభమై మరి ఏ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? బి కామా సిల యొక్క సహాయాన్ని డే బై డే తీసుకుంటున్నాడు. ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఆన్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్. ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఆన్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ అంటే ఏంటంటే మీనింగ్, ఏ పని అనేటువంటిది ఏతో స్టార్ట్ అయింది మరియు ఈ ఏ అనేటువంటి వ్యక్తి బి మరియు సిల యొక్క హెల్ప్ని డే బై డే తీసుకుంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏ చేశాడు, నెక్స్ట్ ఎవరు చేయాలి? ఏబిసిలు చేయాలి. ఎందుకంటే ఏ అనే వ్యక్తి నెక్స్ట్ డే బి కామా సిల హెల్ప్ తీసుకుంటుండు కాబట్టి నెక్స్ట్ చేయాల్సింది ఏబిసి. ఓకే, సో ఇక్కడ రాస్తున్నారు రఫ్గా. ఫస్ట్ డే చేయాల్సింది ఏ అండి, సెకండ్ డే చేయాల్సింది ఏబిసి అండి, థర్డ్ డే చేయాల్సింది ఏ, మళ్ళీ నెక్స్ట్ డే చేయాల్సింది ఏబిసి. ఈ విధంగా ఏ కామా ఏబిసి కామా ఏ కామా ఏబిసి అని చెప్పేసి ఆ విధంగా వారు ఆ పనిని చేస్తూ వెళ్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, అలా గమనిస్తున్న మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 2 డేస్ పని తీసుకోండి, 2 రోజుల పని. ఈ 2 రోజుల పనిలో ఫస్ట్ డే ఎవరు చేశారు? ఏ చేశాడు. సెకండ్ డే ఎవరు చేశారు? ఏబిసి చేశారు. కాబట్టి 2 రోజుల్లో అయిన పని ఎంతో కనుక్కుందాం. 2 రోజుల్లో అయినటువంటి పని అనేటువంటిది ఎంతకు సమానమో చూద్దాం. 2 రోజుల్లో అయిన పని ఎంతకు సమానమో అంటే ఒక రోజులో ఎన్ని భాగాల పని చేసిండు? 20 భాగాల పని చేసిండు. ఇది ఏ ఒకటి రోజు పని. మరి నెక్స్ట్ డే ఎవరు చేయాలి? ఏబిసి చేయాలి కదా. నెక్స్ట్ డే ఏబిసి చేయాలి. వారి పని ఎలా ఉంది? సో కాబట్టి 20 + 11 + 4 సామర్థ్యం అర్థమవుతున్నాయి కదా. మొదటి రోజు ఏమో ఏ చేశాడు, ఏ ఎఫిషియన్సీ 20 భాగాలు ఉంది. ఆ నెక్స్ట్ డే ఏబిసిలు 20 + 11 + 4, ఏ సామర్థ్యం, బి సామర్థ్యం మరియు సి సామర్థ్యం. సో కాబట్టి ఇది 15, 35, 55. ఇండైరెక్ట్గా 2 రోజుల్లో ఎన్ని భాగాల పని అయింది? 55 భాగాల పని అనేటువంటిది కావడం జరిగింది. మరి క్వశ్చన్లో మొత్తం ఎన్ని భాగాల పని ఉంది? 220 భాగాల పని ఉంది. ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అభ్యర్థులు? ఇక్కడ 55 భాగాల పని జరిగింది. మరి ఇక్కడ నాకు 220 భాగాల పని కావాలి అంటే 55ని దేంతో గుణించాలి? 4తో గుణించాలి. నేను ఇటువైపు ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినో అదే ఆపరేషన్ అప్లై చేయండి. 2 × 4 అంటే ఎంతకు సమానం అండి? 2 × 4 అంటే 8 డేస్కి సమానం. సో కాబట్టి 8 రోజుల్లో ఎన్ని భాగాల పని అయింది? 220 భాగాల పని అయింది. లేదా 220 భాగాల పని పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందండి? 8 డేస్ పడుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. Now let's see next question.
సో నెక్స్ట్ చూడండి మళ్ళీ మోడల్ మారింది. సో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. నౌ లెట్స్ సీ ది నెక్స్ట్ మోడల్. వెరీ గుడ్ మోడల్. సో 2 పురుషులు లేదా 5 స్త్రీలు అట ఒక పనిని 20 రోజుల్లో చేయును అన్నాడు. అయినా ఒక పురుషుడు మరియు 3 స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? యూజువల్గా ఈ క్వశ్చన్స్ని రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, కానీ నేను మీకు ఇచ్చేటువంటి అవుట్పుట్ ఏంటంటే ఐఎమ్ గివింగ్ ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ది సొల్యూషన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత ఈజీగా చేయగలరో ఆలోచించి ఆ రకంగా మీకు సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమంటామంటే లేదా మరియు మోడల్ అంటాం. లేదా మరియు మోడల్, ఆర్ అండ్ మోడల్ అంటాం. ఆర్ అండ్ మోడల్, మీకు అండ్ మోడల్ ఉంటుంది, ఆర్ అండ్ మోడల్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటో, 2 పురుషులు లేదా అన్నాడు కదా, 2 పురుషులు లేదా 5 స్త్రీలు అట ఒక పనిని ఎన్ని రోజులు చేస్తారట? 20 రోజుల్లో చేస్తారట. అయినా ఒక పురుషుడు మరియు 3 స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? మీకు మీనింగ్ అర్థమవుతుంది కదా. పైన ఏముందండి? లేదా ఉంది. నెక్స్ట్ ఏముందండి? మరియు ఉంది. లేదా మరియు అనేటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఆర్ అండ్ మోడల్ అంటాం. ఆర్ అండ్ మోడల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్ 1 పైన జాగ్రత్తగా ఫోకస్ చేయండి. స్టేట్మెంట్ 1 పైన జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఏమన్నాడు? 2 పురుషులు అన్నాడు. 2 పురుషులు లేదా 5 స్త్రీలు ఒక పనిని 20 రోజుల్లో చేయను. అంటే 2 పురుషులైనా 20 డేస్లో చేస్తారు. 5 స్త్రీలైనా సరే ఏం చేస్తారండి? 20 డేస్లోనే ఆ పనిని వారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే 2 పురుషులు చేసినటువంటి పని అనేటువంటిది దేనికి సమానం అన్నట్టు? 5 స్త్రీలు చేసిన పనికి సమానం అన్నట్టు. అర్థమవుతుందా? 2 పురుషులు చేసినటువంటి పనే దేనికి సమానం? 5 స్త్రీలు చేసినటువంటి పనికి సమానం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. దీన్ని బట్టి ఆ పురుషులకి మరియు స్త్రీలకి మధ్య ఉన్నటువంటి ఎఫిషియన్సీ రేషియో, సామర్థ్యాల మధ్య నిష్పత్తి అనేటువంటిది మనం సింపుల్గా కనుక్కోవచ్చండి. ఇప్పుడు ఏం చెప్పొచ్చు ఇక్కడ సింపుల్గా? పురుషుని యొక్క సామర్థ్యం ఏమో 5 భాగాలు, స్త్రీ యొక్క సామర్థ్యం ఏమో 2 భాగాలు. కాబట్టి సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఏమొచ్చిందంటే 5:2 వచ్చిందండి. వీఆర్ గెట్టింగ్ ద ఎఫిషియన్సీ రేషియో. మెన్ ఎఫిషియన్సీ ఎంత? 5 పార్ట్స్. ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 2 పార్ట్స్. అంటే మీనింగ్ ఏంటి? సో ఒక పురుషుడు రోజుకి 5 భాగాల పని చేస్తుండు, ఒక స్త్రీ రోజుకి 2 భాగాల పని చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ముందుగా టోటల్ వర్క్ ఎంతో కనుక్కుందాం. మొత్తం పని ఎంతో రావడానికి మీరు ఈ మొదటి కేసులో ఉన్నటువంటి 2 పురుషుల పరంగా చేసినా పర్వాలేదు, లేదా రెండో సందర్భంలో ఉన్నటువంటి 5 స్త్రీల పరంగా చేసినా పర్లేదు. ఓకేనా? ఆన్సర్ ఎలా చేసినా మీకు సేమ్ వస్తుందండి. మీరు మొత్తం మీద 2 పురుషుల పరంగా చేసినా లేదా 5 స్త్రీల పరంగా చేసినా ఆన్సర్ సేమ్ వస్తుంది. ఎందుకంటే 2 పురుషులు చేసిన పని దేనికి సమానం? 5 స్త్రీలు చేసిన పనికి సమానం. కాబట్టి ఎలా చేస్తే సేమ్ వస్తుంది. నేను 2 పురుషుల పరంగా వెళ్తున్నా. ఒక్కొక్క పురుషుని సామర్థ్యం ఎన్ని భాగాలండి? 5 భాగాలు. ఒక పురుషుని సామర్థ్యం 5 భాగాలు అయితే మరి 2 పురుషుల యొక్క సామర్థ్యం ఎంత అంటే 5 × 2 10 భాగాలు. ఈ 10 భాగాల సామర్థ్యంతో ఎన్ని డేస్ పాటు చేశారు? 20 డేస్ పాటు చేస్తే ఆ పని పూర్తయింది. 10 భాగాల సామర్థ్యం అంటే ఏంటి? మొత్తం మీద రోజుకి ఎన్ని భాగాల పని అవుతున్నట్టు? 10 భాగాల పని అవుతున్నట్టు. రోజుకు 10 భాగాల చొప్పున మొత్తం మీద పని ఎన్ని డేస్లో పూర్తి అయిపోయిందండి? 20 రోజుల్లో ఆ పని పూర్తయిపోయింది. సో కాబట్టి మొత్తం పని దేనికి సమానము అంటే 10 × 20 అంటే 200కి సమానం. ఇది మొత్తం మీద చేయాల్సిన పని. ఇప్పుడు ఇదే పని మొత్తాన్ని ఎవరు చేయాలి? ఇదే పని మొత్తాన్ని రెండో సందర్భంలో ఉన్నటువంటి ఆ కేటగిరీ పీపుల్ చేయాలి. ఎవరు చేయాలి రెండో సందర్భంలో? ఒక పురుషుడు మరియు 3 స్త్రీలు అన్నాడు. క్వశ్చన్లో ఎవరి గురించి అయితే అడుగుతున్నాడో వారి సామర్థ్యాలు కావాలి. క్వశ్చన్లో ఎవరి గురించి అయితే అడుగుతున్నాడో వారి సామర్థ్యాలు కావాలి. జాగ్రత్త గుర్తుంచుకోండి. క్వశ్చన్లో ఎవరి గురించి అయితే అడుగుతున్నాడో వారి యొక్క సామర్థ్యాలు కావాలి. క్వశ్చన్లో అడిగింది ఒక పురుషుని గురించి, 3 స్త్రీల గురించి. ఒక పురుషుని సామర్థ్యం ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఒక స్త్రీ సామర్థ్యం 2 భాగాలు. అలా ఎందరున్నారు? 3 ఉన్నారు. కాబట్టి 3 × 2 6. మొత్తం మీద ఒక పురుషుడు మరియు 3 స్త్రీల యొక్క సామర్థ్యాల మొత్తం ఎంత అంటే 11 భాగాలు. సో మొత్తం మీద 5 × 2 10. 10 × 2 అంటే ఏమొస్తుందండి? 200. 200 భాగాల పనిని మొత్తం మీద రోజు 11 భాగాల చొప్పున చేసుకుంటూ వెళ్ళాలి. 200 భాగాల పనిని డైలీ 11 భాగాల చొప్పున చేసుకుంటూ వెళ్తే ఆ మొత్తం పని ఎన్ని డేస్లో పూర్తి అవుతుంది అన్నట్టు? 11 1లో 11, 11 8 88. కాబట్టి 18/2/11 డేస్ పడుతుంది. 18/2/11 డేస్ అనేది పడుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? అంతే కదా. 11 8 11 1 ఎంత? 11. సో 11 అంటే 9 మిగిలింది. 11 8 88.
88 అంటే 2 మిగిలింది, దట్స్ ఆల్. సో 18/2/11 days ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. దీనిని మీరు కొన్ని పబ్లికేషన్స్ రిఫర్ చేసినప్పుడు, కొన్ని డిఫరెంట్ పబ్లికేషన్స్ మీరు రెఫర్ చేసినప్పుడు వేరే విధంగా కూడా ఇస్తారండి. సో అల్టిమేట్గా దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ ది స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్ ది సొల్యూషన్. సో దిస్ ఈస్ ది బెస్ట్ వే. ఇది ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ది సొల్యూషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇలా క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్లో 2 కేటగిరీసే ఉన్నాయి, పురుషులు మరియు స్త్రీలు అని. అదే నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఇందులో పురుషులు, స్త్రీలు మరియు బాలురు అని చెప్పేసి 3 కేటగిరీస్ ఉన్నాయి. 2 కేటగిరీస్ ఉన్నా, 3 కేటగిరీస్ ఉన్నా, ముందుగా క్వశ్చన్లో ఎవరి గురించి అయితే ఇచ్చాడో వారి సామర్థ్యాలు కనుక్కొని, ఎవరి గురించి అయితే అడిగాడో వారి సామర్థ్యాల పరంగా చేసుకుంటూ ముందుకెళ్తాం. చూడండి, 5 పురుషులు లేదా 10 మంది స్త్రీలు లేదా 20 మంది బాలురు ఒక పనిని 20 రోజుల్లో చేయగలరు. అయినా 2 పురుషులు, 5 స్త్రీలు, 8 మంది బాలురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? మీరు క్వశ్చన్ నెంబర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5 పురుషులు చేసిన పని అయినా సరే, లేదా 10 మంది స్త్రీలు చేసిన పని అయినా సరే, లేదా 20 మంది బాలురు చేసిన పని అయినా సరే, దేనికి సమానం అండి? అందరూ కూడా 20 daysలోనే పని పూర్తి చేస్తారు. వారు చేసిన పని సమానం. 5 పురుషులైనా 20 days, 10 మంది స్త్రీలైనా 20 days, 20 మంది బాలురైనా కూడా సింపుల్గా చేసేది 20 days. సో కాబట్టి మనం ఇప్పుడు సింపుల్గా ఏం చేయబోతున్నాము అంటే సామర్థ్యాలు కనుక్కోవాలి. ఎలా చేస్తాం? 5 పురుషుల యొక్క పని లేదా 10 మంది స్త్రీల యొక్క పని లేదా 20 మంది బాయ్స్ అందాం, 20 మంది బాలుర యొక్క పని, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయంటే సమానంగా ఉంటాయండి. ఆల్ దీస్ ఆర్ ఈక్వల్. దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 5 1లో 5, 5 2లో 10, 5 4లో ఎంత? 20. సో కాబట్టి 1 men వర్క్, 2 women వర్క్, 4 బాయ్స్ వర్క్ అన్ని ఏ విధంగా ఉన్నాయండి? సమానంగా ఉన్నాయి. యాక్చువల్గా మనం నిష్పత్తి అనుపాతాలలో 2a = 3b = 4c ఉందనుకోండి, ఒక మోడల్ 2a = 3b = 4c అయితే మనం a:b:c కనుక్కునే విధానం ఏంటో మనకు తెలిసి ఆల్రెడీ నేర్చుకున్నాం. అదే విధానం ఇక్కడ ఉపయోగించబోతున్నా. నిష్పత్తి అనుపాతాల్లో మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగించబోతున్నా. సో ఇప్పుడు మెన్కి, ఉమెన్కి మరియు స్త్రీలకి మధ్య, మెన్కి, ఉమెన్కి మరియు బాయ్స్ అండి, మెన్కి, ఉమెన్కి మరియు బాయ్స్కి మధ్య నాకు రేషియో రావాలి అంటే ఏం చేస్తామండి? ముందుగా ఈ 1 క్లోజ్ చేయండి. 1 క్లోజ్ చేస్తే 2 × 4 ఎంత? 8. నెక్స్ట్ ఈ 2 క్లోజ్ చేయండి. 2 క్లోజ్ చేస్తే 1 × 4 ఎంత? 4. నెక్స్ట్ ఈ 4 క్లోజ్ చేయండి. 1 × 2 ఎంత? 2. దేర్ఫోర్ సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఏమొచ్చింది? 4:2:1 వచ్చింది కదా. 4:2:1 అంటే ఏంటండి? ఒక పురుషుని సామర్థ్యం 4 భాగాలు, ఒక స్త్రీ సామర్థ్యం 2 భాగాలు, ఒక బాలుని సామర్థ్యం 1 భాగం. ఈ అంశాలను బేస్ చేసుకొని మనం ముందుగా టోటల్ వర్క్ ఏంటో కనుక్కుందాం. వారు చేయాల్సిన మొత్తం పని ఎంతో కనుక్కుందాం. మొత్తం పని రావడానికి మీరు పురుషుల పరంగా వెళ్ళినా, స్త్రీల పరంగా వెళ్ళినా, బాలుర పరంగా వెళ్ళినా, ఎలా వెళ్ళినా ఆన్సర్లో ఏ మార్పు ఉండదు. ఇంతకుముందు క్వశ్చన్లో మీకు పురుషుల పరంగా చూపించాను కాబట్టి ఇక్కడ నౌ విల్ డిస్కస్ లైక్ దిస్. స్త్రీల పరంగా వెళ్దాం, 10 మంది స్త్రీల పరంగా వెళ్దాం. ఒక స్త్రీ సామర్థ్యం ఎన్ని భాగాలండి? ఒక స్త్రీ సామర్థ్యం 2 భాగాలు. అంటే ఒక్కొక్క స్త్రీ రోజుకి ఎన్ని భాగాల పని చేస్తుంది? 2 భాగాల పని చేస్తుంది. అలా ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 10 మంది స్త్రీలు ఉన్నారు. 10 మంది స్త్రీలు ఉన్నారు, ఒక్కొక్క స్త్రీ 2 భాగాల పని చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇది మొత్తం మీద 10 × 2 అంటే 10 మంది స్త్రీలు చేయాల్సిన పని. ఇలా 10 మంది స్త్రీలు రోజుకు 20 భాగాల పని చేస్తే అట్లా ఎన్ని డేస్లో పని పూర్తయింది? 20 రోజుల్లో పని పూర్తయిపోయింది. దేర్ఫోర్ ఇది మొత్తం మీద వారు చేయాల్సిన పని అండి. మొత్తం మీద వారు చేయాల్సిన పని ఎన్ని భాగాలు ఉంది? 400 భాగాల పని ఉంది. ఇదే 400 భాగాల పనిని ఎవరు చేయాలి మరి? 5 స్త్రీలు, 8 మంది బాలురు, అదేవిధంగా 2 పురుషులు కలిసి చేయాలి. ఎవరి గురించి అయితే అడుగుతున్నాడో వారి సామర్థ్యాలు కావాలండి. ఎవరి గురించి అయితే అడుగుతున్నాడో వారి సామర్థ్యాలు అంటే ఏంటి? సో ఈ క్వశ్చన్లో 2 పురుషులు, 5 స్త్రీలు, 8 మంది బాలురు కాబట్టి వారి సామర్థ్యాల మొత్తం ఎంతో కనుక్కుందాం. ఒకసారి వారి సామర్థ్యాల మొత్తం ఎంతో కనుక్కుందాం. ఒక పురుషుని సామర్థ్యం 4 భాగాలు అయితే 2 పురుషుల యొక్క సామర్థ్యం 8 భాగాలు. ఒక స్త్రీ సామర్థ్యం 2 భాగాలు అయితే 5 స్త్రీల యొక్క సామర్థ్యం 10 భాగాలు. ఒక బాలుని సామర్థ్యం 1 భాగం అయితే 8 మంది బాలుర యొక్క సామర్థ్యం వచ్చేసి 8 భాగాలు. మొత్తం మీద 8 + 8 16 + 10 అంటే మొత్తం మీద ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 26 భాగాలండి. 26 భాగాల సామర్థ్యంతో మొత్తం మీద 400 భాగాల పని చేయాలి. సో కాబట్టి ఎన్ని డేస్ పడుతుంది అన్నప్పుడు వారు చేయాల్సిన పని మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 400 భాగాలు ఉంది, అంతే కదా. 10 × 2 20, 20 × 20 400. సో ఈ 400 భాగాల పనిని రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్? 26 భాగాల పని చేస్తారు. సో ఇట్లా రోజుకి 26 భాగాల చొప్పున
మొత్తము 400 భాగాలు పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుంది అన్నప్పుడు 400/26. దీనిని సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. చూడండి, ఇక దీన్ని 2తో కట్ చేస్తే 200 వస్తుంది. బై ఎంత అండి? 13. 200ని 13తో డివైడ్ చేద్దాం. 200ని 13తో డివైడ్ చేస్తే 13 ఒకటిలో ఎంత? 13. 7 మిగిలింది కదా. 7 మిగిలితే 70గా మారింది. 70 అంటే 13 5 ఎంత? 65. ఎంత మిగిలింది? మళ్ళీ 5 మిగిలింది. సో 15 5/13 days. ఐ హోప్ యూ అండర్స్టూడ్. వెరీ గుడ్ క్వశ్చన్. 15 5/13. మీకు లాజిక్ అర్థమైంది కదా. ఐ కెన్ స్ట్రాంగ్లీ సే ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ది సొల్యూషన్. ఓకేనా? సో ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దిస్ డెఫినెట్లీ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ది సొల్యూషన్. లే డౌట్ లేదు. చాలా స్మార్ట్గా నీట్గా ఆన్సర్ చేసాం. ఇట్లా ఇంతకుముందు క్వశ్చన్లోనేమో 2 కేటగిరీస్ ఉన్నాయి, పురుషులు మరియు స్త్రీలని. అదే ఈ క్వశ్చన్లో 3 కేటగిరీస్. ఇట్లా ఎన్ని కేటగిరీస్ ఉన్నా సరే వారి యొక్క సామర్థ్యాలు, దాని నుంచి మొత్తం వరకు, దాని నుంచి ఆ పనిని ఎవరు చేయాలి, ఈ లాజిక్ మైండ్లో ఉంటే కనుక చాలా సింపుల్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. మళ్ళీ ఒకసారి వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయగలరా లేదో ఒకసారి ఐడెంటిఫై చేయండి. నౌ యూ కెన్ సీ ది సొల్యూషన్. ఏంటట? ఏ కామా బీలు కలిసి చేసే పని కన్నా ఏకి 8 రోజులు అదనంగా, బీకి 18 రోజులు అదనంగా సమయం పట్టిన ఏ మరియు బీలు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయుదురు? వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కాసేపు పక్కకు పెడదాం. ఈ క్వశ్చన్ కాసేపు పక్కకు పెట్టేసి ఒక జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జనరల్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్లో కూడా దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. ఏంటి అంటే, ఏ అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు ఈ జనరల్ ఎగ్జాంపుల్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేస్తారట. వెరీ గుడ్. బి అనేటువంటి వ్యక్తి అదే పనిని 30 రోజుల్లో చేస్తారట. ఏనేమో 20 రోజులు, బి ఎంత అండి? 30 రోజులు. ఇలా వాళ్ళు ఆ పని చేసుకుంటూ వెళ్తారు. ఏనేమో 20 రోజులు, బీనేమో 30 రోజుల పాటు ఆ పని చేసుకుంటూ వెళ్తారు. మరి ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నప్పుడు కనుక మీరు చేస్తే, ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను ఇంతకుముందు, అందుకే రఫ్గా రాస్తున్నా. ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే మీ ఆన్సర్ ఏంటండి? 12 డేస్లో చేస్తారు. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పని మొత్తాన్ని 12 డేస్లో వాళ్ళు చేయడం జరుగుతుంది. 12 డేస్లో వారు ఆ పని మొత్తాన్ని చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను కొంత స్మార్ట్గా మాడిఫై చేస్తున్నాను. ఏం చేస్తున్నా అంటే, వాడు క్వశ్చన్లో ఏ గురించి ఇవ్వడు, బి గురించి ఇవ్వడు, A+B గురించి కూడా ఇవ్వడు. కానీ ఏమంటాడంటే, ఏ మరియు బిలకు పట్టే సమయం కన్నా ఏ ఒంటరిగా చేస్తే 8 రోజులు అదనపు సమయం పట్టును అంటాడు. ఇద్దరు కలిసి చేస్తే 12 డేస్, వీడు ఒక్కడే చేస్తే 20 డేస్. అంటే మీనింగ్ ఏంటి? ఏ మరియు బీలకు పట్టే సమయం కన్నా ఏ ఒంటరిగా చేస్తే ఏమైందండి? 8 రోజులు ఎక్కువ టైం పట్టింది. ఓకే, మరి ఏ బీలకు పట్టే సమయం కన్నా బి ఒంటరిగా చేస్తే ఏమైందండి? 18 డేస్ అదనపు సమయం పట్టింది కదా. ఏ బీలకు పట్టే సమయం కన్నా ఏకి 8 రోజుల అదనపు సమయం, అదేవిధంగా ఏ బీలకు పట్టే సమయం కన్నా బి ఒంటరిగా చేస్తే 18 రోజులు అదనపు సమయం పట్టిన ఇద్దరూ కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజులలో చేయను అన్నప్పుడు మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? ఆ ఫార్ములా ఏంటో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిని ఇప్పుడు ఆ 20, 30 అనేటువంటి వేరియబుల్స్ ఆధారం కాకుండా ఎక్స్ అనే వేరియబుల్ ప్రకారం చేస్తున్నాం. ఏకేమో ఎక్స్ రోజులు అదనపు సమయం పట్టింది అనుకున్నాం. ఏకేమో ఎక్స్ రోజులు అదనపు సమయం. ఎవరికన్నా? ఏబీల కన్నా ఏ ఒంటరిగా చేస్తే ఎక్స్ రోజులు అదనపు సమయం. అదేవిధంగా ఏబీల కన్నా బి ఒంటరిగా చేస్తే వై రోజులు అదనపు సమయం పట్టింది. మరప్పుడు ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నప్పుడు ఆన్సర్ ఏంటి అంటే √(x × y డేస్ అండి. √(x × y డేస్. ఓకేనా? సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఇది యాక్చువల్గా ఎలా వచ్చింది సార్? మరి మేము ఎలా బట్టి పట్టాలా? ఎలా వచ్చిందంటే యూ నీడ్ నాట్ టు బట్టిఫై దిస్. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, మరి ఇప్పుడు మీరు యూజువల్గా చేసే విధానం రఫ్గా చెప్తాను చూడండి. ఏ విధంగా చేయాలి అంటే, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, ఏ అనేటువంటి వ్యక్తి కంటే ఎన్ని డేస్ ఎక్స్ట్రా పట్టిందట? 8 రోజులు ఎక్కువ పట్టిందట. ఎవరికన్నా? A+Bల కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ A+Bలకి ఒక X డేస్ పడితే వీనికి ఏం కావాలి? X+8 డేస్ పట్టాలి. మరి వీనికి ఏం కావాలి? X+18 డేస్ పట్టాలి. ఇప్పుడు దీని నుంచి ఏం రాసుకుంటాం అంటే, ఏ 1 డే వర్క్ ఎంత అంటే 1/X+8, బి 1 డే వర్క్ ఎంత అంటే 1/X+18, A+B 1 డే వర్క్ ఎంత అంటే 1/X. ఇలా 1/X+8 + 1/X+18 = 1/X అనేటువంటి అంశాన్ని యూజ్ చేసుకొని చేస్తే మీకు సింపుల్గా ఈ లాజికే ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో. దట్ లాజిక్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు గెట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లేదు మీరు ఇట్లా మీరు సింపుల్గా మరి ఇలా వెళ్తే ఏ కామ బీల పరంగా వెళ్తే ఇదొక ఏ అనుకోండి, ఇదొక బి అనుకోండి. జనరల్గా ఇదొక ఏ, ఇదొక బి అనుకుంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. అప్పుడు మీకు వచ్చేటువంటి ఆ ఎక్స్ వాల్యూ ఏంటి అంటే √(a × b వస్తుంది.
√A ఇంటూ బి వస్తుంది. సో దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ ఫార్ములా. సరే, ప్రస్తుతానికైతే ఆ ఫార్ములా ఎలా వచ్చిందో మీకు అవసరం లేదు, అది ఆ ఫార్ములా అని చెప్పి గుర్తుంచుకోండి. అయినా మీకు చెప్పాను ఎలా వచ్చినా కూడా మీకు ఆ హింట్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. మరి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందండి? ఎక్స్ ప్లేస్లో 8 days ఉంది. వై ప్లేస్లో ఎంత ఉంది? 18 days ఉంది. మరి ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్రోల్ చేస్తారంటే 8 × 18. 8 × 18 ఎంత అండి? 144. 144కి స్క్వేర్ రూట్ ఎంత అండి? 12. దేర్ ఫోర్ ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజులు చేస్తారంటే మీ ఆన్సర్ ఏంటి? 12 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 26. ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 20 రోజులు మరియు 30 రోజుల్లో చేయుదురు. ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన పని పూర్తి కావడానికి 4 రోజులు ముందుగా ఏ పనిని వదిలి వెళ్ళాడు. అయినా బి ఆ పనిలో ఎంత కాలం పాటు ఉన్నాడు. చూడండి, మోడల్ మారింది. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ని నేను ఎప్పుడైనా సరే ముందుగా విరమించాడు తర్వాత వెళ్ళాడు అన్నప్పుడు ఒక చిన్న మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ క్వశ్చన్ తీసుకునే కన్నా ముందుగా ఒక చిన్న మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దట్ క్వశ్చన్. ఓకేనా? సో ఏంటి మోడల్ అంటే, ఎప్పుడైనా సరే ఏ కామా బీలు ఫర్ ఎగ్జాంపుల్ పనిని ప్రారంభించారండి. ఏ కామా బీలు పని ప్రారంభించి పని చేస్తూ వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళు చేయాల్సిన పని అండి. ఏ కామా బీలు పని, ఇది వారు చేయాల్సిన పని. దీంట్లో ప్రధానంగా మనకి 2 సందర్భాలు ఉంటాయి. కేస్ 1 అందాం, కేస్ 2 అందాం. కేస్ 1 ఏంటి అంటే, కొద్ది రోజుల తర్వాత ఏ అనే వ్యక్తి కానీ లేదా బి అనే వ్యక్తి కానీ పనిని విరమిస్తారండి. కొద్ది రోజుల తర్వాత ఏ అనే వ్యక్తి కానీ లేదా బి అనే వ్యక్తి కానీ పనిని విరమిస్తారు ఆఫ్టర్ సమ్ డేస్. ఓకేనా? అలా కాకుండా రెండో సందర్భం ఏంటి అంటే, పని పూర్తి కావడానికి కొద్ది రోజులు ముందుగా ఏ అనే వ్యక్తి కానీ లేదా బి అనే వ్యక్తి కానీ పని విరమిస్తారండి. అంటే ఇట్లా సింపుల్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే, పనిని ప్రారంభించిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఏ అనే వ్యక్తి బయటికి వెళ్ళిపోవచ్చు, పనిని విరమించవచ్చు. లేదా పనిని ప్రారంభించిన తర్వాత పని పూర్తి కావడానికి కొద్ది రోజులు ముందుగా ఏ అనే వ్యక్తి లేదా బి అనే వ్యక్తి పనిని విరమించవచ్చు. ఓకే, సో 2 మోడల్స్ ఉంటాయి. ఈ 2 మోడల్స్లో మీరు ఏం గుర్తుంచుకోవాలంటే, ఒకటి ఏమో ఆఫ్టర్ అనేటువంటి మోడల్ అండి, మరొకటి ఏమో బిఫోర్ అనే మోడల్ అండి. ఒకటి ఏంటి? ఆఫ్టర్ మోడల్, ఇంకోటి ఏంటి? బిఫోర్ మోడల్. ఆఫ్టర్ మోడల్, ఇంకోటి ఏంటండి? బిఫోర్ మోడల్. రైట్, దీని గురించి మాట్లాడదాం. ఆఫ్టర్ మోడల్ గురించి, బిఫోర్ మోడల్ గురించి కొంత డీటెయిల్గా మాట్లాడదాం. ఎప్పుడైనా సరే ఈ లాజిక్ గుర్తుంచుకోండి. క్వశ్చన్లో బిఫోర్ అంటే మనం తెలుగులో ఏమంటామంటే ముందుగా అంటాం కదా. బిఫోర్ అంటే క్వశ్చన్లో తెలుగులో మీనింగ్ ఏంటి? ముందుగా. ఆఫ్టర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? తర్వాత. మీకు తెలుసు, ఆఫ్టర్ అంటే తర్వాత, బిఫోర్ అంటే ముందు. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో బిఫోర్ అనే పదం ఉంటే సింపుల్గా ఏం చేయాలంటే, వారు చేసినటువంటి పనిని కలపాలి. వారు చేసిన పనిని కలపాలి మరియు ఆ వ్యక్తి పనిలో కొనసాగుతాడు. వారు చేసినటువంటి పనిని కలపాలి మరియు ఆ వ్యక్తి పనిలో కొనసాగుతారు. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో తర్వాత అని ఉంటే ఆ వ్యక్తి చేసిన పనిని తీసివేయాలి మరియు ఆ వ్యక్తి పనిలో కొనసాగడు. ఓకేనా? మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే, బీ పాజిటివ్ గుర్తుంచుకోండి. బీ పాజిటివ్ అంటే బిఫోర్ పాజిటివ్ అంటే మీనింగ్ ముందుగా అన్నప్పుడు ప్లస్, ముందుగా అంటే ప్లస్, తర్వాత అంటే మైనస్. ముందుగా అంటే ఆ వ్యక్తి చేసిన పనిని కలపాలి, ఆ వ్యక్తి పనిలో కొనసాగుతాడు. తర్వాత అంటే మైనస్, ఆ వ్యక్తి పనిలో కొనసాగడు. ఆఫ్టర్ మీన్స్ మైనస్, నో లాంగర్ అవైలబుల్ ఇన్ ద వర్క్. బిఫోర్ అంటే ప్లస్, హీ విల్ బీ అవైలబుల్ ఇన్ ద వర్క్. అప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఈజ్ ది క్వశ్చన్. ఏంటా క్వశ్చన్? ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 20 రోజులు 30 రోజుల్లో చేయుదురు. ఇద్దరూ కలిసి ఆ పని ప్రారంభించిన పని పూర్తి కావడానికి 4 రోజుల ముందుగా ఏ పనిని వదిలి వెళ్ళాడు. దీనిని రకరకాలు చేయొచ్చండి. 4 days ముందుగా ఏ వదిలి వెళ్ళాడు కాబట్టి ఆ 4 days పనిని బీ చేయాలి, అట్లా కూడా చేయొచ్చు. బట్ ఒకే యూనిక్ వేలో ఉండాలి కాబట్టి నేను ఆ ఆఫ్టర్ మరియు బిఫోర్ అనే మోడల్ పరంగా వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏనేమో 20 రోజులు, బిఎన్ రోజులు 30 రోజులు. 20 యొక్క కసాగు ఎంతకు సమానం? 60కి సమానం. 20 యొక్క కసాగు 60కి సమానం. ఇదేమో 20 అనండి, ఇదేమో 30 అనండి. సో ఇక్కడ ఏకి సంబంధించింది, ఇదేమో బికి సంబంధించింది. 20 మోల్లో 60, 32లో 60. ఇండైరెక్ట్గా వారి యొక్క సామర్థ్యాలు అనేటువంటివి రావడం జరిగింది. ఓకే, వెరీ గుడ్. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ముందుగా మనకు ఉన్నటువంటి యాక్చువల్ టోటల్ వర్క్ ఎంతో కనుక్కోవాలి. వర్క్ వాళ్ళు స్టార్ట్ చేశారు
ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు. కానీ తర్వాత ఏమైంది, పని పూర్తి కావడానికి 4 డేస్ ముందుగా అన్నాడు. ఎన్ని డేస్ ముందుగా? 4 డేస్ ముందుగా. ఎవరు వేయరు? ఏ వేయండు కదా, ఏ పనిని వదిలి వెళ్ళాడు. ఎన్ని డేస్ ముందుగా? 4 డేస్ ముందుగా. ముందు అంటే మీనింగ్ బిఫోరే కదా. మరి బిఫోర్ అన్నప్పుడు మనకున్న ఈ ఫార్ములా నుంచి కలపాలా తీసేయాలా? సో కలపాలి. ఏం కలపాలి అంటే ఏ అనేటువంటి వ్యక్తి 4 డేస్లో చేసిన పని కలపాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది క్వశ్చన్. ఏ అనేటువంటి వ్యక్తి 4 డేస్లో చేసిన పని అనేటువంటిది మనం సింపుల్గా కలపాల్సి ఉంటుంది. ఓకే, ఏ అనేటువంటి వ్యక్తి 4 డేస్లో చేసిన పనిని కలపాలి. యాక్చువల్గా ఇంతకుముందు పని వచ్చేసి మొత్తం 60 భాగాల పని ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏ 4 డేస్ వర్క్. ఏ 1 డేలో ఎన్ని భాగాలు చేస్తుండు? 1 డేలో 3 భాగాలు చేస్తుండు. డేకి 3 భాగాలు చేస్తే మరి 4 డేస్లో మొత్తం ఎన్ని భాగాలు అయిపోతాయి? 12 భాగాలు అయిపోతాయి. ఇప్పుడు ఈ 12 భాగాల పనిని కలపాలనా తీసేయాలనా? కలపాలి. ఎందుకు? బి పాజిటివ్ కాబట్టి. మొత్తం ఎన్ని భాగాలు? 72 భాగాలు. కలపాలి మరియు ఆ వ్యక్తి పనిలో కొనసాగుతాడు. అంటే ఇప్పుడు ఈ 72 భాగాల పనిని ఎవరో చేయాలంటే ఏ కొనసాగుతున్నాడని భావించాలి, బి ఎలాగో కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ మొత్తం 72 భాగాల పనిని ఏ మరియు బిలు కలిసి చేయాలి. ఓకే, సో పని మొత్తం ఎన్ని భాగాలు ఉందండి? 72 భాగాలు ఉంది. ఏబీల సామర్థ్యాల మొత్తం ఎంత అండి? 5 భాగాలు. రోజుకి 5 భాగాల చొప్పున మొత్తము 72 భాగాలు పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుంది అంటే 72/5 డేస్ పడుతుంది. దీన్ని మనం కట్ చేస్తే 5 1లో 5, 5 4లో 20. ఓకేనా? సో 14 2/5 డేస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 14 2/5 డేస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? అర్థమవుతుందిగా మీకు లాజిక్? ఇక్కడ చాలా మంచి కాన్సెప్ట్. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు. సార్ మరి పనిని విరమించండు కదా, విరమించిన తర్వాత మీరు ఎందుకు మళ్ళీ కలిపారు అంటే యూజువల్గా దీన్ని రకరకాలుగా చేసే క్రమంలో ఆ వ్యక్తి పనిలో ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా ఒకవేళ 4 డేస్ పాటు పనిలో కొనసాగితే ఇంకా ఎన్ని భాగాల పని మిగులుతుంది అనే అంశం ఆధారంగా చేస్తామండి. ఒకవేళ ఆ వ్యక్తి వెళ్లకుండా అతడు కూడా ఇంకా 4 డేస్ పాటు ఉన్నాడని భావిస్తే ఇంకో 12 భాగాల పని చేసేవాడు. కాబట్టి ఆ 12 భాగాల పనిని ఉన్నాడని భావించాము కాబట్టి పనిలో కలపాలి. 60 పార్ట్స్ ప్లస్ 12 పార్ట్స్ మొత్తం ఎంత? 72 పార్ట్స్. సో ఈ 72 భాగాల పనిని ఏ రోజు చేయాలి? ఏ మరియు బీలు చేయాలి. పనిలో ఉండడని భావించాలి. బి పాజిటివ్. మీకు ఈ మోడల్ పైన రాబోయేటువంటి ఎపిసోడ్స్లో మంచి మంచి క్వశ్చన్లు ఇస్తా. అక్కడ మీకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓ క్వశ్చన్లో ముందుగా అంటాడు, మరో క్వశ్చన్లో తర్వాత అంటాడు, మరో క్వశ్చన్లో ముందుగా అంటాడు, తర్వాత అంటాడు. ఇట్లా మిక్స్డ్ కాంబినేషన్స్ కూడా మీకు ఇవ్వబోతున్నా. విల్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దట్ కేసెస్. నెక్స్ట్ చూడండి. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 14 రోజులు 21 రోజుల్లో చేయును. ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన పని పూర్తి కావడానికి 3 రోజుల ముందుగా ఏ పనిని విరమించాడు. అయినా మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తగును? లెట్ మీ రిపీట్ ది క్వశ్చన్ వన్స్ అగైన్. ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 14 రోజులు 21 రోజుల్లో చేయును. 14 డేస్ 21 డేస్లో చేస్తారట. ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన పని పూర్తి కావడానికి 3 రోజుల ముందుగా ఏ పనిని విరమించాడు. అయినా మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తగును? ఎన్ని రోజులు ముందుగా? 3 రోజులు ముందుగా కదా, 3 డేస్ ముందుగా. మనం ఏం చేయాలి? ఇక్కడ 14 ఉంది, 21 ఉంది. 14, 21 యొక్క ఎల్సిఎం ఎంతో చెప్పాలి. 14, 21 యొక్క సాగు ఎంతకు సమానం అండి? 42కి సమానం కదా, 42కి సమానం. ఇక్కడ ఏం చేస్తామండి? 14 డేస్. ఇక్కడ ఏం చేస్తామండి? 21 డేస్. 14 డేస్ 21 డేస్. సో 14 3 ఎంత? 42. 21 2 ఎంత? 42. ఇది ఎవరు చేసిన పని? ఏ పని. ఇది ఎవరి పని? బి పని. ఏ సామర్థ్యం ఏమో 3 భాగాలు, మరి బి సామర్థ్యం ఎంత? 2 భాగాలు. ముందుగా పని ఎవరు చేశారు? ఏ బీలు కలిసి పనిని ప్రారంభించిన పని పూర్తి కావడానికి 3 రోజులు ముందుగా వెళ్ళిపోయాడు. ముందుగా బిఫోర్ ఎన్ని డేస్ ముందుగా? 3 డేస్ ముందుగా. ఎవరు వెళ్ళిపోయారు? ఏ వెళ్ళిపోయాడు. కాబట్టి ఏ అనే వ్యక్తి పనిలో ఉన్నాడు అని భావించి మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ టోటల్ వర్క్ ఇంతకుముందు మొత్తం వర్క్ ఎంత? 42. ఇప్పుడు ఏ యొక్క 3 డేస్ వర్క్ కలపాలన్నా తీసేయాలన్నా అంటే ముందుగా అన్నాడు కాబట్టి బిఫోర్ బి పాజిటివ్. ఏ యొక్క 3 రోజుల పని కలపాలి. ఏ రోజుకి ఎన్ని భాగాల పని చేస్తుండు? 3 భాగాల పని చేస్తుండు. అట్లా ఎన్ని డేస్ పాటు చేసిండు? 3 డేస్ పాటు చేసిండు. ఆ 3 డేస్లో ఎన్ని భాగాల పని అయింది? 9 పార్ట్స్ పని అయిపోయింది. కాబట్టి ఆ 9 భాగాల పని కలపాలి. అలా కలుపుతూ ఏ అనే వ్యక్తి కూడా పనిలో కొనసాగాడు అని భావిస్తాం. మొత్తం మీద 51 భాగాల పని ఉంది. ఇప్పుడు 51 భాగాల పనిని ఎవరు చేయాలి? ఏ మరియు బీలు కలిసి చేయాలి. ఏ మరియు బి ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని భాగాల పని చేస్తారు? 5 భాగాల పని చేస్తారు. కాబట్టి 5 10లో 50, 1 మిగిలింది 10 1/5 డేస్. 10 1/5 డేస్. I hope you understood this beautiful concept. Okay na? Now let's see the one more question.
సో ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 10 1/5 days. సో ఇట్లా క్వశ్చన్లో మీరు బ్లైండ్గా షార్ట్ కట్ ఫార్ములా గుర్తుంచుకోండి. ముందు అంటే బిఫోర్, తర్వాత అంటే ఆఫ్టర్. ముందు అన్నప్పుడు కలపాలి, బి పాజిటివ్. బిఫోర్ అన్నప్పుడు కలపాలి, తర్వాత అన్నప్పుడు తీసేయాలి. ముందు అన్నప్పుడు కలిపిన తర్వాత ఆ వ్యక్తులు పనిలో కొనసాగారని భావించాలి. తర్వాత అన్నప్పుడు ఆ వ్యక్తి పనిలో కొనసాగడని భావించాలి. ఓకేనా? తర్వాత అన్నప్పుడు ఆ వ్యక్తి పనిలో కొనసాగడు మరియు ఆ వ్యక్తి చేసిన పనిని తీసేయాలి. బి పాజిటివ్ అనే వర్డ్ గుర్తుంచుకోండి. సో ఇట్లా ఈ అంశం పైన మరికొన్ని బ్యూటిఫుల్ క్వశ్చన్స్ కూడా రాబోయే ఎపిసోడ్స్లో చేద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.